అండి ఈరోజు మనీ గురించి ఒక మంచి టాపిక్ అయితే మీతో చెప్తానండి. అంటే సంపాదించే వాళ్ళు ఎట్లు సంపాదిస్తారు మీన్స్ జాబ్ చేసేవాళ్ళు అండ్ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు వాట్ ఎవర్ ఇట్ బిజినెస్ జాబ్ అండ్ సంథింగ్ వాట్ ఎవర్. కానీ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండి అంటే చాలామంది ఒప్పుకోరులేండి, హస్బెండ్స్ ఒప్పుకోరు. నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను తెచ్చి పెడతా నువ్వు తిని పెట్టు అనేసి అంటారు. ఎప్పుడు పెళ్ళిళ్ళకి ముందు లేదా పెళ్ళి అప్పుడైనా. ఆఫ్టర్ దట్ కనీసం ఇంట్లో వచ్చే చీపురి కన్నా విలువ ఉండిద్దేమో కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం చాలా మంది మగాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. అయితే మనం బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉండి ఎలా సంపాదించాలి అంటే ఇప్పుడు చిన్నప్పుడు మన అమ్మలు కూడా జాబ్ చేసేవాళ్ళు కాదు. కానీ కూతురుకో లేకపోతే కొడుకో లేకపోతే మనవరానికో ఒక చిన్న వస్తువు అయినా చేపిస్తారు అమ్మ వాళ్ళు. ఎలా అంటే పోపుల డబ్బా ఎప్పుడు వైరల్ అయింది అని అంటే నోట్ల మార్పినప్పుడు వైరల్ అయింది కదా. సో ఏం చెప్తానంటే మనకి రోజులో ఎంతో కొంత చిల్లర మిగిలింది, అది ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ముట్టుకోరు. ఆ చిల్లర తీసి డబ్బాలో వేసేయండి. అలా డబ్బాలో వేసి 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 ఒక్కొక్క స్టేజ్కి ఒక 1 year దాకా దాన్ని ముట్టుకోవద్దు. రోజు వేయడమే కానీ తీయడం అనేది వద్దు. ఎంత అవసరం వచ్చినా డబ్బా తీయవద్దు. ఏ అలాంటప్పుడు అది పక్కన పెట్టేసామనుకోండి, 1 year తర్వాత మనం ఏదైతే మన ఇంట్లో వాళ్ళైతే ఏదైతే చిల్లర అని పక్కన పెట్టేశారో ఆ చిల్లరంతా కలిపితే ఏదో ఒక బిల్లు కట్టడానికో ఏదో ఒక అత్యవసరానికో వచ్చింది. చిల్లర కదా, అది ఎలా వచ్చింది అని అంటే దాన్ని మార్చడానికి దారులు ఉన్నాయి. ఇప్పుడు పాల షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు అమ్మాయి అలా ఇచ్చేదనమాట. 100 రూపీస్ ఇస్తే 110 రూపీస్ ఇచ్చేది. అది నాకు ఆ అమ్మాయి ఇచ్చిందాక తెలియదు. ఇన్ వైజాగ్లో కూడా అంతే, మిల్క్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అండ్ హాస్పిటల్స్లో ఇస్తారు. అంటే మెడికల్ షాప్ వాళ్ళు, కొన్ని షాప్స్ వాళ్ళకి చిల్లర అవసరం అండి. వాళ్ళు మనకి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. కొంతమంది ఇవ్వరు, మక్కి తీసేస్తారనమాట. మనం 100 రూపీస్ ఇస్తే వాళ్ళు 100 రూపీస్ ఇస్తారనమాట. సో అలాగా మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, మనం ఎవరికైనా ఇవ్వాలి అన్నా నోట్లు ఇవ్వకుండా ఈ చిల్లర డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు. మీన్స్ మనం ఎవరికైనా బెగ్గర్స్కి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 5 రూపాయలు 10 రూపీస్ కాయిన్స్, కాయినే కదా, ఏముంది కాయినే కదా, కాయిన్స్ ఎక్కువ బయట తీసుకెళ్ళాం ఎందుకంటే బరువు అవుతుంది అని. సో నేనేం చెప్తానంటే మనీ ఏం చేయాలి అనే ముందు అసలు అది ఎలా దాచాలి, ఎలా మనం దాన్ని సెక్యూర్ చేసుకోవాలి, మనం ఎలా ఏం చేయకుండానే ఏం చేయాలి అనేది నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. మీకు ఎవరికైనా మనీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా మనం ఇంట్లో ఉంటూ ఈ కామర్స్ బిజినెస్ చేస్తూ ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా.